వెంకటేశ్వర స్వామి పటం పక్కన జగన్ గారిని రఘుపతి గారి ఇద్దరు పటాలు పెట్టుకొని ప్రతిరోజు పూజించుకోవాలి అయ్యా. మేమైతే మాకు సమాజంలో ఒక గౌరవం, ఇల్లు ఉంది వీళ్ళకి అనే ఒక గౌరవం, మనుషులమని మాకు గుర్తింపు తెచ్చింది జగన్ గారేనయ్యా. ఆయనకి నేనైతే రుణపడే ఉంటాను. హలో ఫ్రెండ్స్, నేను మీ గోల్డెన్ వంశీ. మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్ క్రియేషన్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, అండ్ మీరు కూడా అంతే బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు మంచి మోడల్స్ తీసుకురావడానికి నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. సో అది నా రెస్పాన్సిబిలిటీగా నేను ఫీల్ అయ్యి మీకు మంచి మోడల్స్ అనేది నేను ఎప్పుడు తీసుకొస్తాను. మీరు కూడా అంతే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. ఎందుకు చెప్తానంటే ఈ మాట, నేను వీడియో పెడుతున్నాను, ప్రతి వీడియో కూడా ఒక 10,000, 15,000, 20,000 వ్యూస్ వస్తేనే బాగానే ఉంది. బట్ లైక్స్ అనేది రావట్లేదు ఫ్రెండ్స్. 10,000 మంది చూసినప్పుడు కనీసం ఒక 1000 మంది అన్న లైక్ కొడితే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. కానీ లైక్స్ అనేది అసలు రావట్లేదు. మీరు ఎందుకు లైక్ చేయట్లేదు? మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎందుకంటే జస్ట్ అలా బటన్ ప్రెస్ చేయడమే కదా. సో నా కోసం లైక్ కొట్టండి. నేను మీకోసం అంత దూరం వెళ్ళిపోయి వీడియోలు చేస్తున్నప్పుడు కనీసం మీరు నా వీడియోని ఒక 2 నిమిషాలు చూసి అందులో ఒక సెకండ్ మీరు లైక్ కొడితే నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. నాకు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి కొంచెం ఊపు వస్తుంది. మీరేమో లైకే కొట్టట్లేదు. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి. ప్రతి వీడియో కూడా మీరు చూడండి. నచ్చితే లైక్ అనేది మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు మంచి మంచి మోడల్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి సెంటున్నరలో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా సెంటు స్థలంలో చూపించాను. ఇంకా ఒక 2-3 వీడియోస్ నేను సెంటున్నరలో కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి సెంటున్నరలో అయితే కట్టారండి. ఊరు వచ్చేసరికి బాపట్ల అండి. బాపట్లలో టీచర్స్ కాలనీ అంటారు ఇది. ఈ హౌస్ వచ్చేసరికి పడమర ఫేసింగ్ అండి. వీళ్ళు చూసుకున్నట్టయితే బయట మన ఎలివేషన్ అనేది సో ఈ విధంగా అనేది చేయించుకున్నారు. సో ఇంట్లో వాళ్ళ నేమ్స్ అనేది అక్కడ పీవీఆర్ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నారు. సో సింపుల్గా కట్టించుకున్నారు. అంటే ఇంకొంచెం వర్క్ అనేది కొంచెం పెండింగ్ అనేది ఉంది. గేట్ ఇవి పెట్టించుకోవడం అనేది కొంచెం పెట్టించుకోలేదు. స్టార్టింగ్లో వీళ్ళు హౌస్ కట్టుకున్నప్పుడు కొంచెం పెట్టించుకోలేదు. బట్ ఇప్పుడైతే పెట్టించుకున్న అన్ని ఇల్లులు చూసుకొని వీళ్ళైతే ఇప్పుడైతే చేయించుకున్నారు. ఇంతకుముందు అయితే స్టార్టింగ్లో అయితే చేయించలేదు. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఫ్రంట్ వచ్చేసరికి 5.5 అడుగులు అయితే వదులుకున్నారు ఫ్రెండ్స్. సో ఆ స్టెప్స్ అనేది కొంచెం 3 అడుగులు అనేది ఉంది. పొడవు అనేది 3 అడుగులు అయితే ఉంది ఫ్రెండ్స్. మనం ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. బయట కొంచెం అవి పగలగొట్టి ఉన్నాయి. సో అందుకని బయట నేను ఎక్కువ చూపించట్లేదు. సో ఇది వచ్చేసరికి హాల్ అండి. ఇక్కడ నుంచి ఆ చివరి దాకా 19 అడుగుల పొడవు అయితే వస్తుంది. వెడల్పు వచ్చేసరికి 7.5 అడుగులు అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. సో నేను జూమ్ అప్ చేసి చూపిస్తున్నాను. సో అందుకే మీకు మొత్తం హాల్ మొత్తం కనబడుతుంది. సో మ్యాక్సిమం ఈ వీడియో అనేది తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి కబోర్డ్స్ అనేది పై వరకు పోయించుకున్నారు. సో మొత్తం ఏం పోయించలేదు. ఒక మంచం అయితే పట్టింది. మంచం పట్టిన తర్వాత 3 అడుగుల స్పేస్ అయితే ఉంది ఫ్రెండ్స్ హాల్లో. సో మొత్తం సామాన్ మొత్తం సర్దుకున్నారు. సో ఇది వచ్చేసరికి కిచెన్ అండి. సో పర్లేదు, కిచెన్ బాగానే చేయించుకున్నారు. మొత్తం టైల్స్ అనేది పైదాకా వేయించుకున్నారు. ఆ కబోర్డ్స్ కూడా బాగానే పోయించుకున్నారు. కిచెన్ అయితే కొంచెం పెద్దగానే ఉంది ఫ్రెండ్స్. కిచెన్ పొడవు వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే 7 అడుగులు పెట్టుకున్నారు. వెడల్పు ఏమో 10 అడుగులు అయితే పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ బయట వచ్చేసరికి వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, 8 అడుగులు అయితే బయట వదిలిపెట్టుకున్నారు ఫ్రెండ్. పొడవు అనేది 8 అడుగులు అయితే వదులుకున్నారు. అండ్ బాత్రూమ్ వచ్చేసరికి వీళ్ళు బయట వచ్చింది. సో ఈ హౌస్ ఎందుకు స్పీడ్గా తీసేస్తున్నానంటే ఓనర్స్ అసలు పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే ఒక 2 నిమిషాలు తీసేసి వెళ్ళిపోండి అన్నారు. మామూలుగా అయితే ఒప్పుకోవట్లేదు. చాలామంది అంతే కదా, తెలియని పర్సన్ వచ్చి వీడియో తీసుకుంటామంటే ఎవరు కూడా ఒప్పుకోరు, చాలామంది ఒప్పుకోరు. సో ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అంతే 11x10 ఆ మధ్యలో అలా ఉంటుంది. ఇవ్వలేదు మాకు, ఎన్నిసార్లు పెట్టుకున్నాము అసలు. అందుకని ఇప్పుడు మేము సేమ్ ఆయన దీపం అయినా పెట్టుకొని ఆయనతో పెట్టుకోవాల్సిందే. కానీ వెంకటేశ్వర స్వామి పక్కన ఆయన పటం, రఘుపతి గారి పటం పెట్టుకొని పూజించుకోవాలి అయ్యా ఇంట్లో మాత్రం. ఎందుకంటే ఇల్లు లేదు, వాకి లేదు, ఒక గూడు ఏర్పరిచి ఒక కాపురం, ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ అని మాకు విలువ పెరిగింది. సమాజంలో ఇల్లు ఉన్న వాళ్ళం అనే విలువ పెరిగింది మనుషులు. మీ ఇల్లు, మీ స్థలం ఎక్కడ ఉందండి? ఇదేనా మీది? ఎన్ని బిల్లులు పడ్డాయి? మీ 2 బిల్లులు పడ్డాయి. 2 బిల్లులు పడ్డాయి. ఒక నీళ్లు, రోడ్డు తప్ప ఇంక ఇబ్బంది ఏం లేదయ్యా. కరెంట్ ఎటు ఉంది.
సో వర్షం వస్తే కొంచెం ఇబ్బంది. అంతే, కొంచెం పాములు అవి తిరుగుతాయి కదా, అంతకన్నా. మీకు ఎక్కడ వచ్చిందండి? మాకు 1445 అండి. మాకు కట్టుకుంటున్నారా? మాకు స్లాప్ అయిపోయింది, మంచిళ్ళే పడ్డాయి మాకు. మాకు తీటి నీళ్ళే పడ్డాయి మాకు, అదేమాట. మాకు ఉప్పు నీళ్ళ వల్ల ఇబ్బంది. అందుకని వెంకటేశ్వర స్వామి పటం పక్కన జగన్ గారిని రఘుపతి గారి ఇద్దరు పటాలు పెట్టుకొని ప్రతిరోజు పూజించుకోవాలి అయ్యా. మేమైతే మాకు సమాజంలో ఒక గౌరవం, ఇల్లు ఉంది వీళ్ళకి అనే ఒక గౌరవం, మనుషులమని మాకు గుర్తింపు తెచ్చింది జగన్ గారేనయ్యా. ఆయనకి నేనైతే రుణపడే ఉంటాను.